వరలక్ష్మి వ్రత కథను వారికి ఈ విధంగా వివరించారు. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతం ఒకటి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి ఇలా అడుగుతుంది: దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు? అటువంటి వ్రతం ఏదైనా సెలవీయండి అని అడగగా దానికి పరమేశ్వరుడు ఇలా జవాబిచ్చాడు: ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి. ఓ పార్వతి, ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని సులభంగా లభిస్తాయి అని చెప్పాడు. దానికి ఆ పార్వతీదేవి ఇలా పరమేశ్వరుడిని ప్రశ్నించింది: నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరించాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చెయ్యాలి? దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా దానికి మహాశివుడు పార్వతీదేవిని చూసి: ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ పార్వతి, పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. ఆ పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె మహాపతివ్రత. పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుడిని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఎంతో అలకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమై ఇలా పలికారు: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిన వరాలనిస్తాను అని ఆశీర్వదించారు అమ్మవారు. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతగానో మురిసిపోయిన చారుమతీదేవి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ స్తోత్రాలు చదివి: ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వంసులవుతారు, సకల
అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసని పద్మకరి సర్వలోకైక పూజితే నారాయణ